ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఈ మాటలు మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం అంటేనే మనకు అందరికీ తెలుసు కదా, దేవుడు మోషే ద్వారా మరొకసారి ఇశ్రాయేలుకి తన కట్టడలను ఆజ్ఞలను బోధించిన దాన్ని బట్టి దీన్ని ద్వితీయోపదేశ కాండంగా పిలువబడింది. ఇక్కడ మరలా దేవుడు గుర్తు చేస్తున్నారు కదా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు అంటున్నారు. అంటే దేవుడు ఏ దేశంలో అయితే నీకు అనుగ్రహిస్తున్నారు అంటే ఇశ్రాయేలుకైతే దేవుడు వాగ్దానం చేసిన దేశం ఇస్తున్నారు. కానీ మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశంలో మనము దీర్ఘాయుష్మంతుడమై క్షేమము కలిగి ఉండాలి అని అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నారు కదా, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అంటే నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించడం వల్ల, నీ తండ్రి మాట నీ తల్లి మాట నువ్వు వినడం వల్ల నీకేం కలుగుతుంది అని అంటే, నువ్వు ఏ దేశంలో అయితే ఉంటున్నావో దేవుడు నిన్ను ఏ దేశంలో అయితే ఉంచారో ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇంకొకటి నీకు క్షేమం కలుగుతుందంట. అంటే దేవుడు ప్రతీది కూడా వాగ్దానాలు ఇచ్చారు. కొన్ని వాగ్దానాలు, ఆ వాగ్దానాలకి కొన్ని కట్టడలను పెట్టారు. అందులో ఇదొకటే అనమాట. మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలి, క్షేమముగా ఉండాలి అని అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి, వారి మాట వినాలి అని ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. సన్మానించాలి అని అంటే గౌరవించాలన్నమాట. ప్రతి విషయంలో కూడా వారిని మంచిగా చూసుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే నీకు క్షేమము కలగాలన్నా, దీర్ఘాయుష్యు కలగాలన్నా ఈ లోకంలో ఉన్న ఏదో అనుసరించడం కాదు, కానీ నీ తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు అవి నీకు ఆశీర్వాదంగా ప్రాప్తిస్తాయి అని ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మనకు బోధిస్తున్నట్టుగా మనమున్న దేశంలో మనం క్షేమముగా ఆరోగ్యముగా దీర్ఘాయుష్యు కలిగి జీవించాలి అని అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తున్నారు ఆయన. ఆ ఆజ్ఞ ఏంటి అని అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఇదే మాటని ప్రస్తావించినట్టుగా మనం చూడగలం అన్నమాట. నీ తల్లిదండ్రుల్ని విసిగించకు, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. ఇది ఆజ్ఞలతో కూడిన వాగ్దానం అని తెలియజేస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రులను మనం సన్మానించే వారంగా, మన దేవుడైన యెహోవాకు మనం భయపడుతూ మన తల్లిదండ్రులను మనం సన్మానించినప్పుడు, మన పెద్దల్ని మనం గౌరవించినప్పుడు దేవుడు మనకి ఆ దీర్ఘాయుష్ను క్షేమమును కలుగు చేస్తారు. అటువంటి గొప్ప కృప మనందరికి కలుగునుగాక. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకు మహిమకరంగా జీవిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.